ఈ సూడాన్, లేకపోతే యెమెన్, లేకపోతే పాలస్తీనా, లేకపోతే సిరియా, లెబనాన్, ఈ దేశాల్లో దరిద్రం ఏంటంటే అక్కడున్న ప్రజల కోసం ప్రపంచంలో చాలామంది గొల్లుమంటుంటారు. అయ్యో మానవత్వం చచ్చిపోతుందంటారు, డబ్బులు ఇద్దామంటారు, బియ్యం సాయం చేద్దాం, పప్పులు సాయం చేద్దాం, గోధుమలు సాయం చేద్దాం, ఉప్పు సాయం చేద్దాం అంటారు. వాళ్ళు చదువుకోవడానికి మందులు, పుస్తకాలు ఇవి ఇద్దామంటారు. కానీ అక్కడ సమస్యను మాత్రం పరిష్కరించరు. అక్కడ ఏం నడుస్తాయి? ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఒకటి ఉంటుంది, దాన్ని తోసేస్తూ ఆయుధాలతో అక్కడ తిరుగుబాటు చేసి ఆ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వం నడిపేవాళ్ళు ఉంటారు. లైక్ హమాస్, లైక్ హెజ్బుల్లా. అట్లాగే సూడాన్లోనూ వ్యతిరేకమైనటువంటి ఒక కూటమి. అంటే ప్రభుత్వం ఒకటి ఉంటుంది, నడిపించేది మరొకళ్ళు. సివిల్ వార్లు నడుస్తూ ఉన్నటువంటిది. నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి సూడాన్లో ఇట్లాంటిదే నడుస్తుంది. మెయిన్లీ అక్కడ ఆర్ఎస్ఎఫ్ ప్రధానమైనటువంటి పాత్ర, సూడానీస్ ఆర్మీ దాంతో వ్యతిరేకంగా నడుస్తుంది. ఈ ఇద్దరి మధ్యన పరిష్కారం లేదు. ప్రజలు అక్కడికి ఎవడన్నా అట్లా గొడవలు జరుగుతున్నటువంటి దేశానికి ఎవడన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తాడా? ఎవడన్నా ఉద్యోగాలు చేయడానికి వెళ్తాడా? ఎవరైనా వ్యాపారాలు చేయడానికి వెళ్తాడా? వెళ్తే సెక్యూరిటీ ఉంటుందా? దరిద్రం. ఇలాంటి దేశాలే ఇప్పుడు ప్రపంచంలో పెద్ద తలనొప్పులుగా మారుతున్నాయి.